వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. హెల్త్ కానీ, వెల్త్ కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, ప్రొఫెషనల్ వైజ్గా ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా కూడా దానికి న్యూమరాలజీ రిలేటెడ్గా సొల్యూషన్స్ అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, న్యూమరాలజీ రిలేటెడ్గా మీరు చాలా సమస్యలకి సొల్యూషన్స్ చూపిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మీరు ఎలాంటి శాస్త్రాలు ఉపయోగిస్తారంటే ఏం చెప్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారమే మన లైఫ్ నచ్చింది, ఎవరు అవునన్నా కాదన్నా. ఓకే. చాలా మందికి హార్ట్ ఆపరేషన్ చేయడం రాదు, అట్లా అని చెప్పి లేదు అంటానికి లేదుగా. హార్ట్ ఆపరేషన్ చేసేవాళ్ళు చేస్తున్నారుగా. అలానే ఎన్ని నాన్సెన్స్ అన్నా, ఎవరు అన్ని అనుకున్నా ఆస్ట్రాలజీ ప్రకారమే మన లైఫ్ ఎలా ఉండబోతుంది, జాబ్ ఎలా ఉండబోతుంది, మ్యారేజ్ ఎలా ఉండబోతుంది. ఈవెన్ ఇఫ్ పిల్లలు ఆలస్యంగా పుడతారా ముందుగా పుడతారు, పిల్లలు ఉండొచ్చు, ఆలస్యంగా పుడతారా ముందుగా పుడతారో కూడా ఆస్ట్రాలజీలో క్లియర్గా ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ ఆస్ట్రాలజీ చూసుకోవాలి. తర్వాత న్యూమరాలజీ. పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉందా? ఒకవేళ నెగిటివ్ నెంబర్ ఉంటే పాజిటివ్ నెంబర్గా మార్చుకోవాలి. పాజిటివ్ నెంబర్ ఉంటే ఇంక దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఓకే. సిగ్నేచర్ ఎలా చేస్తున్నారు, స్ట్రోక్స్ ఎలా ఉన్నాయి, పాజిటివ్ స్ట్రోక్స్ ఉన్నాయా, నెగిటివ్ స్ట్రోక్స్ ఉన్నాయా? పాజిటివ్ స్ట్రోక్స్ ఉంటే ఓకే, లేదా నెగిటివ్ స్ట్రోక్స్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఏ యాంగిల్లో సైన్ పైకి వెళ్ళాలి, ఎలా రాయాలి అనేటువంటిది కూడా ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ. అలానే సిగ్నేచర్ అనాలిసిస్, పామిస్ట్రీ చెయ్యి చూసి. చాలామంది నేను ఫారిన్ వెళ్తానికి వీలైద్దా లేదా ట్రై చేస్తున్నాను, చూసి వద్దులేమ్మా, లేదు వెళ్ళండి, ఎక్కువ కాలం అక్కడే ఉంటారు అని చెప్పేవచ్చు. వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, కట్టుకోవడానికి అవకాశం ఉంది, అది పెద్ద ఇల్లా చిన్న ఇల్లా కూడా చెప్పేవచ్చు. కొంతమంది 2 రూమ్లే కట్టుకుంటారు, వాళ్ళ స్తోమతను బట్టి అలా కూడా చెప్పేయచ్చు. అలా చెయ్యి చూడవచ్చు. ఫేస్ రీడింగ్, ఫేస్ చూసి ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్ చూడంగానే వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చెప్పచ్చు. అలానే మ్యారేజ్ డేట్, మ్యారేజ్ డేట్ని బట్టి మన లైఫ్ అనేటువంటిది కూడా ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ మన డేట్ ఆఫ్ బర్త్ అయితే, సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ద మ్యారేజ్ డేట్. పెళ్ళికి ముందు ఎవరైనా ఎట్టయినా బతికిపోతారు, పెళ్ళి నుంచే అసలు జీవితం అనేది బిగిన్ అవుతుంది. సో మ్యారేజ్ డేట్ ఈస్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్. బాగుంటే లైఫ్ బాగుంటుంది, లేకపోతే బాగోదు. పేరులో ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, పిలిచే విధానం ఎలా ఉంది, దాన్ని బట్టి కూడా మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇలా ఈ విధంగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, ప్రొనౌన్సియేషన్ ఇన్ని విధాలా చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఇన్ని శాస్త్రాలు చూస్తాను కాబట్టి ఏదో ఒక విధంగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మంచి చేయటమే మన పని. ఓకే సార్. ఇన్ని చెప్పాలా, ఇంత అవసరం అని ఎవరైనా విమర్శించుకుంటే విమర్శించుకోవచ్చు, కానీ ఏదో ఒక విధంగా మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి ఏదో ఒక విధం నుండి న్యాయం చేయటమే ఈ సబ్జెక్ట్స్ అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం. సార్, చదువు గురించని, సెటిల్మెంట్ గురించని పెళ్లిని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇద్దరు అలాంటి పరిస్థితులే ఉన్నాయి. సో లేట్ మ్యారేజెస్ అనేటివి ఎక్కువైపోతున్నాయి. ఆ లేట్గా అయ్యేసప్పటికి లాస్ట్ వరకు చూసుకుంటే అది దాటిపోయి ఏజ్ పెళ్ళిళ్ళు కుదరట్లేదు. అసలు ఏ రకంగానూ కుదరకపోతే అలాంటి వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ ఉంటాయి, అలాగే మీ దగ్గర ఉన్న సక్సెస్ స్టోరీస్ ఏమని చెప్తారు మాకోసం? ఇప్పుడు చాలామంది వివాహాలు అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు వివాహ యోగం ఎప్పుడు ఉన్నది తెలుసుకోవాలి. చేయటం కాదు. అలా తెలుసుకోకుండా మీరు టకాటకా 4-5 సంబంధాలు, ఇప్పుడు వివాహ టైం కాదనుకోమ్మా, టకాటకా 4-5 సంబంధాలు చూపించారనుకో, అవి కుదరలేదనుకో, కుదరదు కదా, టైం రానప్పుడు కుదరదు. ఏది కూడా కుదరకపోతే అక్కడ అమ్మాయి లేదా అబ్బాయి డిస్టర్బ్ అవుతారు. వాళ్ళు ఏమైతే డిప్రెషన్కి వెళ్తారు కదా. అదేంది పెళ్ళి 4 చూసినా 4 ఎవరు ఏం చెప్పకపోవడం ఏంటని అబ్బాయి వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, అమ్మాయి వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, పేరెంట్స్ డిస్టర్బ్ అవుతారు. ఏంది ఇంకా పెళ్ళి కాదా ఏంది అసలు ఏందని ఈ పక్క వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఇలా రకరకాల సమస్యలు వస్తాయి. ఇక్కడ నేను మీతో చెప్పేది ఏంటంటే,
అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి చేసే ముందు ఇవా టైము ఇప్పుడు ఉన్నదా, లేదా ఒక 1 year తర్వాత ఉందా, లేదా ఒక 2 years తర్వాత ఉన్నదా, అసలు ఎప్పుడు ఉన్నది అనేది ఫస్ట్ తెలుసుకోండి. జాతక చక్రంలో ఆ విషయాన్ని అద్భుతంగా చెప్తాడు. ఎవరు సరిగ్గా జాతకం చెప్పగలిగిన వాళ్ళకి, బాగా దాని మీద స్టడీ చేసిన వాళ్ళకి ఎప్పుడు అయింది, ఏ నెలలో అయింది, ఏ డేట్లో అయింది కూడా చెప్పేసేవచ్చు. అంత అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఇది. ఏది దాని మీద నేను ఇంకొకటి కూడా ఏం చెప్పానమ్మా, మంచి వాక్శుద్ధి ఉండాలి, దాని మీద పట్టు ఉండాలని కూడా చెప్పాను ఇందాక నుంచి. దీనికి నేను ఇంకో రిఫరెన్స్ కూడా ఏమి ఇచ్చానంటే, నన్ను వీడియో చూసి నన్ను కలవద్దు, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ చుట్టుపక్కల వాళ్ళు ఒక సక్సెస్ స్టోరీ వాళ్ళ దగ్గర ఉంటేనే నన్ను కలవండి, లేకపోతే నన్ను వద్దు, మీకు తోచిన వాళ్ళని కలవండి అని కూడా చెప్తున్నాను కదమ్మా. అలా నా దగ్గరికి ఒక అమ్మాయిని, వాళ్ళ అమ్మ, ఆ అమ్మాయి 40 years ఏజ్ ఆ పాపది, నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమండి ఇలా మా అమ్మాయికి జాబ్ అయితే ఉంది, ఫస్ట్లో మనం పెళ్ళి చదువు కోసం అని లేదంటే జాబ్ కోసం అని చెప్పి కొంచెం లేట్ చేసాం మ్యారేజ్, ఇప్పుడు ఏ మ్యారేజెస్ వచ్చినా సెటిల్ అవ్వటం లేదు, చాలా ప్రాబ్లంగా ఉందండి, ఇక మిమ్మల్ని చూసి మీ వీడియో చూసి ఎవరో చెప్తే మీ దగ్గరికి వచ్చామండి అని చెప్పి రావటం జరిగింది. ఆ అమ్మాయి జాతకం చూస్తే ఆ అమ్మాయికి 1 వారం రోజుల్లో పెళ్లి కుదిరే యోగం ఉంది. 40 ఏళ్ళు ఇప్పటికి ఈ అమ్మాయికి. 40 ఏళ్ళు అనేటప్పటికి అసలు అబ్బాయి దొరకాలి, అసలు ఇవన్నీ అక్కడ జాతకం ఏమో ఈ అమ్మాయికి 1 వారం రోజుల్లో పెళ్లి కుదిరిపోయిద్ది అని చెప్పి రాసి ఉంది. ఇక నేను డైల్మాలోనే పడాలిగా. ఇక ఇదేంటి ఈ అమ్మాయికి ఇంత టైం ఇంత ఇదిగా ఉంది, వీళ్ళేమో అంటే సపోజు ఆల్రెడీ బస్ చూసుకున్నామండి, డైల్మా చెయ్యాలా వద్దా అనుకున్నాను వస్తే అదొక రకం. పెళ్ళి అవ్వటం లేదు మా అమ్మాయికి, అసలు ఎన్ని సంబంధాలు చూడటం అని కానీ వచ్చారు. చూసి చెప్పా, మీ పాపకి ఆ రోజు శనివారం వచ్చారు, 1 weekలో మీ పాపకి పెళ్లి కుదిరిద్దమ్మా నాకు తెలిసినంతవరకు. మళ్ళీ పాపం వాళ్ళు ఫీల్ కాకూడదు కదా, కుదరలేదనుకో అంటే జాతకంలో అలా కనిపిస్తుంది. 1 weekలో పెళ్లి కుదిరిద్దమ్మా, మీరు చూద్దురు, చాలా బాగుంది ఇప్పుడు టైము, మీ ప్రయత్నాలు ఆపకుండా ట్రై చేయండి అమ్మా, 40 ఏళ్ల పాటు ట్రై చేశారు కదా, మీ ప్రయత్నం మీరు చేయండి అమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పి వెళ్ళిపోయినాక కరెక్ట్గా నెక్స్ట్ వీక్ ఈ అట్ట సంచులు కదా, ఇప్పుడు అట్ట సంచులు తీసుకొని వస్తున్నారు వాళ్ళిద్దరు, వాళ్ళ అమ్మ కూతురు మళ్ళీ నెక్స్ట్ వీక్. ఇదేంది వీళ్ళు పోయిన వారమే కదా వచ్చారు, మళ్ళీ వస్తున్నారు ఏంటి అంటే ఏదన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ క్లారిఫై చేసుకోవడానికి వస్తారు కదమ్మా, అందుకు వస్తున్నారేమో అని చెప్పి అనుకున్నా. అట్ట సంచులు తీసుకొని బట్టలు తీసుకొని వచ్చారు, తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి మీకు బట్టలు అండి అని చెప్పారు. ఏందమ్మా అంటే మా అమ్మాయి పెళ్లి కుదిరిందండి. ఇలాంటి అద్భుతమైన విషయాలు కొన్ని 100 చూశాను నేను. చాలా ఎక్సలెంట్గా లేట్ మ్యారేజెస్ వాళ్ళందరికీ నా దగ్గర రాగానే మ్యారేజెస్ అయిపోవటం. దీనికి మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా అమ్మ, నా శక్తి కాదు, వాక్ శుద్ధి ఎవరిస్తాడమ్మా, భగవంతుడు ఇస్తాడు. ఈ వాక్కు నాది కాదు కదా, ఈ రూపం నీదా కాదుగా, ఈ రూపం నీది కాదు, ఈ వాక్కు నీది కాదు, ఈ లైఫే నీది కాదు, క్రియేటెడ్ బై గాడ్. ఆయన నాకు ఎందుకో వాక్శుద్ధి ఇచ్చి ఈ ఫీల్డ్లోనే పెట్టాడు. చూడు, పెళ్ళయిద్ది, జాబ్ వచ్చిద్ది, ఇలాంటి మాటలు చెప్పడానికి గట్టి పెట్టాడు. ఏ కంప్యూటర్లో కొట్టుకుంటా కూర్చోవచ్చుగా, నేను అలా సాఫ్ట్వేర్ వైపు అటు పంపలేదు కదా, ఇంకొక ఉద్యోగం చేసుకోకుండా ఇదే పెట్టాడంటే ఒక వాక్శుద్ధి ఇచ్చి నువ్వు ఇలా కొంతమందికి ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ పడేటువంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టు అని చెప్పి పంపేయటం జరిగింది. అలా వివాహాలు అవటం ఇలాంటివన్నీ జరిగినాయమ్మ. కాబట్టి నేను ప్రజలందరికీ చెప్పేది, మీ పిల్లలకి లేట్ మ్యారేజ్ అయిపోయారు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, ఇంకా మ్యారేజ్ అవ్వదు అని చెప్పని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఏ పుట్లో ఏ పావుందో ఒక్కసారి నన్ను కలవండి, డెఫినెట్గా మీ పిల్లలకి, అది అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మంచిగా చక్కగా మ్యారేజ్ కుదిరిపోయి దాన్ని ఉన్న రెమెడీస్ అన్నీ చేసి మీ పిల్లలు బాగా సెటిల్ అయ్యే విధంగా చేసి పెట్టే బాధ్యత నాది. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.